హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్, మీ పార్ట్నర్, మీరిష్టపడే పర్సన్ మేబీ మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, మీ లవర్ అయ్యుండొచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. మీ పార్ట్నర్, మీరిష్టపడే పర్సన్ మీ గురించి వేరే వాళ్ళ దగ్గర ఏమని చెప్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చూద్దాము. పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో వాళ్ళు మీ గురించి వేరే వాళ్ళ దగ్గర ఏమని చెప్తున్నారు? పాజిటివ్‌గా చెప్తున్నారా? నెగెటివ్‌గా చెప్తున్నారా? అసలు ఏమని చెప్తున్నారు? అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉండొచ్చు, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో వాళ్ళు మీ గురించి వేరే వాళ్ళ దగ్గర ఏమని చెప్తున్నారు చూద్దాం. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా వ్యూయర్స్, వాళ్ళ పార్ట్నర్స్ మా వ్యూయర్స్ గురించి వేరే వాళ్ళకి ఏమని చెప్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. స్ట్రెంగ్త్. సో వాళ్ళు మీ గురించి ఏం చెప్తున్నారంటే మీలో చాలా ధైర్యం ఉంది. అందరిలాంటి వాళ్ళు కాదు మీరు. చాలా ధైర్యం ఉన్న పర్సన్స్ మీరు అనేది ఈ పర్సన్ ఎస్పెషల్లీ వేరే వాళ్ళకి మీ గురించి చెప్పేదేంటంటే, మీరు అందరిలాగా కాదు. ఏ విషయానికైనా భయపడిపోయి వెనకడుగు వేసేసి పారిపోవడమో, లేకపోతే స్కిప్ చేసేయడమో అట్లా కాదు. సో, మిమ్మల్ని ఇష్టపడింది కూడా ఈ పర్సన్ మీలో ఉన్న ధైర్యం చూసే ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు. సో, అందరిలాగా సిచ్యువేషన్ రాగానే భయపడి వెనక్కి పారిపోయి ఫేస్ చేయలేక తప్పించుకొని తిరుగుతూ, సో ఏదో మ్యానిపులేషన్ చేయడం, ఏదేదో మాట్లాడడం. సో వాళ్ళని కవర్ చేసుకోవడానికి, వాళ్ళది తప్పు కాదు అని చెప్పడానికి, సో వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ అట్లా మీరెప్పుడూ చేయరు. యూ హ్యావ్ ధై యూ హ్యావ్ స్ట్రెంగ్త్. ఎస్పెషల్లీ వాళ్ళు మీ గురించి ఏం చెప్తున్నారంటే, మీరందరిలాంటి వాళ్ళు కాదు. మీలో ఏదో పవర్ ఉంది. మీలో ఏదో ధైర్యం ఉంది. మీలో ఏదో కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఈ పర్సన్ తనలో లేని ధైర్యం కూడా, తనలో లేని కాన్ఫిడెన్స్ కూడా మీలో ఆ పర్సన్ చూస్తున్నారు. మీలో ఆ కాన్ఫిడెన్స్ కానీ, మీలో ఆ ధైర్యం కానీ ఈ పర్సన్ చూస్తున్నారు. సో, మీరు చాలా స్ట్రెంగ్తీ. మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, మీరు చాలా స్ట్రెంగ్తీ పర్సన్. సో, మీలో ధైర్యం ఎక్కువ, పవర్ ఎక్కువ, మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో, మీలో ఏదో డివైన్ పవర్ ఉంది. అది మీకు మీకు అయ్యారు. దానివల్ల ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు. సో, తనలో లేని ధైర్యం మీలో చూసి ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు. అదే ఈ పర్సన్ వేరే వాళ్ళకి చెప్తున్నారు. యూ ఆర్ వెరీ కరేజియస్. సో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా తనకి మీరు సపోర్ట్‌గా నిలబడతారు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీరు తనకి సపోర్ట్‌గా ఉంటారు. సో, మీలో ఉన్న ధైర్యమే ఈ పర్సన్‌ని మీకు అట్రాక్ట్ అయ్యేలాగా చేసింది. అండ్ మేబీ మీ ఇద్దరు వైబ్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సిచ్యువేషన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో, మీరు తనని జాగ్రత్తగా కాపాడతారు. జాగ్రత్తగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు. సో, మీరు చాలా కరేజియస్ పర్సన్ అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. జడ్జ్‌మెంట్. ఆ డెసిషన్ తీసుకున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా ఊహించుకొని ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ చేశారు. అదే ఈ పర్సన్ వేరే వాళ్ళకి చెప్తున్నారు. నాకు తన గురించి ముందే తెలిసిన తర్వాతే, అన్నీ తెలుసుకున్న తర్వాతే నేను తన లైఫ్‌లోకి వెళ్ళాను.
తన గురించి ఏం తెలుసుకోకుండా, తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేనైతే తన లైఫ్‌లోకి వెళ్ళలేదు. సో, నాకన్నీ తెలిసిన తర్వాతే నేను తనతో కంఫర్టబుల్‌గా ఉండగలను అనుకున్న తర్వాతే నేను తన లైఫ్‌లోకి వెళ్ళాను. సో, తన ధైర్యం చూసే నేను తనకి అట్రాక్ట్ అయ్యాను. తన ధైర్యం చూసే ఆహ్, మేబీ ఈ పర్సన్ మీ ముందుకు వస్తే ఆహ్, మీ ఫిజికల్ అపియరెన్స్‌కి కూడా, మీ మాట తీరుకు కానీ, మీ ఫిజికల్ అపియరెన్స్‌కి కానీ కూడా ఈ పర్సన్ ఎక్కువ భయపడతారు. మీ ముందు వచ్చేసరికి ఈ పర్సన్ ఏమీ అబద్ధాలు చెప్పలేరు. సైలెంట్ అయిపోతారు. అదే ఈ పర్సన్ చెప్తున్నారు. యూనివర్స్ ఇంకా ఏం చెప్తున్నారు మా వ్యూవర్స్ గురించి? 6 ఆఫ్ వాండ్స్. సో, చూడండి ఇక్కడ లయన్స్ ఎన్నున్నాయో చూడండి. మీరు చాలా ఈగోయిస్టిక్. మీరు చాలా మొండివాళ్ళు. వాళ్ళు మేబీ కొంచెం ఎమోషనల్ పర్సన్ అయ్యుండొచ్చు. వాళ్ళు కొంచెం సెంటిమెంటల్ పర్సన్, ఎమోషనల్ పర్సన్ అయ్యుండొచ్చు. ఏదైనా సరే ఆపోజిట్ అట్రాక్ట్స్ అంటారు కదా! సో, అలా ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు. సో, మీరు చాలా ధైర్యం ఉన్న పర్సన్. మీలో ఉన్న ధైర్యం చూస్తే వాళ్ళలో ధైర్యం కొంచెం కూడా లేదు. వాళ్ళు చిన్న చిన్న విషయాలకే భయపడతారు, బాధపడతారు, ఏడుస్తారు, ఎమోషనల్ అవుతారు. సో, ఇక్కడేంటంటే మీరేంటంటే మీ పవర్, మీ ఆరా అలా ఉందని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అదే అందరికి చెప్తున్నారు. సో, మీరు మీ కెరియర్‌లో కూడా చాలా సక్సెస్‌ఫుల్ సంపాదించారు. లేకపోతే మీరు ఎక్కడుంటే అక్కడ సక్సెస్ ఉంటుంది అని ఈ పర్సన్ వేరే వాళ్ళకి చెప్తున్నారు మీ గురించి. మీరు కాన్ఫిడెంట్, చాలా ఈగోయిస్టిక్, చాలా రూడ్. మీరు మాట మాట్లాడారు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. అది చాలా కఠినంగా ఉంటుంది. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ మీరు మీ ఎమోషనల్ సైడ్ ఎవరికీ చూపించరు కానీ, మీ ఎమోషనల్ సైడ్ అలా అని మీకు ఎమోషన్స్ లేదు, మీకు ఫీలింగ్స్ లేదు, మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వరు అనేది కాదు. సో, మీలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని ఈ పర్సన్ వేరే వాళ్ళకి చెప్తున్నారు. మీ ఇగో కూడా వాళ్ళకి నచ్చుతుంది. మీలో ఉండే ఆ ప్యాషన్ కూడా ఆ పర్సన్‌కి నచ్చుతుంది. సో, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, అది ఈ పర్సన్‌ని బాగా మీకు అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. సో, మీరు చూడటానికి చాలా బావుంటారు అండ్ బ్యూటిఫుల్‌గా ఉంటారు. సో, మీ పవర్‌లోనే లేకపోతే మీ చుట్టూతా మీ ఉండే ఆరాలోనే అలా ఉంది. సో, ఆ కాన్ఫిడెన్స్ అనేది వేరే వాళ్ళేంటంటే కొంచెం ఏదన్నా ఎక్స్‌ట్రా రెడీ అయితే బ్యూటిఫుల్‌గా ఉంటారేమో. సో, మీ ధైర్యమే మీకిక్కడ ఆహ్, స్పెషల్ అట్రాక్షన్ అనేది తీసుకొస్తుంది అనేది మీ పర్సన్ వేరే వాళ్ళకి చెప్తున్నారు మీ గురించి. మీ ఈగో, యాటిట్యూడ్ కూడా తనకి ఇష్టమే అని చెప్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్. సో, మీ మీ మీతో మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టమని. అది కూడా చెప్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్. సో, చూడండి మీ వాండ్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ చెప్పే దాంట్లో. సో, మీతో చాలా మాట్లాడాలని ఉంది. మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది. అట్ ప్రెజెంట్ మీరు కమ్యూనికేషన్‌లో ఉన్నా, లేకపోతే కమ్యూనికేషన్ లేకపోయినా, ఈ పర్సన్‌కైతే మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. చాలా విషయాలు చెప్పాలని ఉంది. ఆహ్, మీ చాలా విషయాలు చెప్పాలి, మాట్లాడాలి అనే ప్యాషన్ ఈ పర్సన్‌లో కూడా ఉంది మీరంటే. కానీ చాలా విషయాలు ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటారు కానీ, మీ కాన్ఫిడెన్స్‌కి కానీ, మీ ఆరాకి కానీ ఈ పర్సన్ అక్కడిదాకా వచ్చి బ్యాక్ అయిపోతారు. మీ ముందుకొచ్చేసరికి ఇంకా ఈ పర్సన్ అంతేగా అనడం తప్ప వేరే ఇంకేం చేయలేరు. వేరే ఇంకేం మాట్లాడలేరు. బికాజ్ ఇక్కడ పవర్ ఉంది. స్ట్రెంగ్త్ ఉంది మీలో. కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా అలాగే ఉంది. సో, తనలో లేని ధైర్యాన్ని కూడా, తనలో లేని కాన్ఫిడెన్స్ కూడా మీరు చాలా సార్లు తనకి ఇవ్వడానికి ట్రై చేశారు.
తనని చాలా సార్లు ప్రొటెక్ట్ చేశారు. తనకి చాలా సార్లు ధైర్యం చెప్పారు. తనకి చాలా సార్లు కాన్ఫిడెన్స్ అనేది మీరు ఇచ్చారు. అది కూడా చెప్తున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. సో, ఏం చెప్తున్నారు అంటే వేరే వాళ్ళకి ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. మేబీ మీ ఇద్దరు ఒకరినొకరు మూవ్ ఆన్ అయిపోయినా మీ ఇద్దరు రిలేషన్ ఆల్మోస్ట్ కొంతమంది సిచ్యువేషన్స్‌లో హార్డ్ వర్క్ చేయాలని ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకొక సిచ్యువేషన్‌లో మూవ్ ఆన్ అవ్వాల్సొచ్చింది. మేబీ ఎవరైతే మీ ఇద్దరి నుంచి అవుట్ వెళ్ళిపోయారో మూవ్ ఆన్ అవ్వాల్సొచ్చింది అని ఈ పర్సన్ చెప్తున్నారు. సిచ్యువేషన్ అలా వచ్చింది. ఇద్దరం ఒకరికొకరు దూరం అవ్వాల్సిన పరిస్థితి కానీ, సిచ్యువేషన్స్ కానీ అలా వచ్చాయి. ఇప్పటికీ నాకింకా తను గుర్తొస్తూనే ఉన్నారు. లేకపోతే తను గుర్తొస్తూనే ఉన్నారు. 10 ఆఫ్ వ్యాన్స్ చూడండి. నాకింకా తన గురించి గుర్తొచ్చినా నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. నాకు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. నాకు చాలా ప్రెషర్ అనిపిస్తుంది. మేబీ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కానీ, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కానీ మీ ఇద్దరు ఒకరికొకరు దూరం అయిపోయినా, మూవ్ ఆన్ అయిపోయినా ఈ పర్సన్ ఇంకా మీ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నారు. నెగెటివ్‌గా అయితే ఏమీ చెప్పట్లేదు మీ గురించి. సిచ్యువేషన్స్ అట్లా వచ్చాయి. ఇద్దరం ఒకరికొకరు దూరం అవ్వాల్సిన పరిస్థితులొచ్చాయి కానీ, లేకపోతే తను నన్ను చాలా బాగా చూసుకున్నారు. లేకపోతే నన్ను బాగా చూసుకున్నారు. చాలా ధైర్యం ఇచ్చారు నాకు. చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు. నాకు ఇప్పటికీ తనంటే అదే ఇష్టం, అదే ప్యాషన్ ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికీ నేను తన నుంచి కానీ, తన మెమరీస్ నుంచి కానీ బయటికి వద్దామని ఎంత ట్రై చేస్తున్నా, ఎంత మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అవ్వలేకపోతున్నా. అంత ఇష్టం ఉంటే, అంత ప్యాషన్ ఉంటే, అంత ప్రేమ ఉంటే ఎందుకు నువ్వు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు అని ఎవరైనా మీ పర్సన్‌ని అడుగుతూ ఉంటే వాళ్ళు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. ప్రాబ్లమ్స్ అలా వచ్చాయి. మేబీ మీరు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయ్యారా? లేకపోతే మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారా? సో, మూవ్ ఆన్ విషయాల గురించి డిస్కషన్ అయితే ఇక్కడ ఈ పర్సన్ వేరే వాళ్ళతో చేస్తున్నారు. సో, ప్రా సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి అవ్వాల్సొచ్చింది కానీ, మేమిద్దరం ఒకరికొకరు ఇష్టంతోనే దూరం అయ్యాం. కొన్ని బర్డెన్స్ కానీ, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కానీ, కొన్ని ప్రెషర్స్ వల్ల దూరం అయ్యాం కానీ, సో, నాకింకా తన నుంచి నేనింకా కంప్లీట్‌గా బయటికి రాలేకపోతున్నాను. కంప్లీట్‌గా తన థాట్స్ నుంచి బయటికి రాలేకపోతున్నాను. కంప్లీట్‌గా ఆ మెమరీస్ నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఎంత వర్క్‌లో ఉన్నా తన మెమరీసే, తన జ్ఞాపకాలే, ఆహ్, తన థాట్సే, తన మాటలే, తను నాతో మాట్లాడిన మాటలే, తను నాకు చేసిన ప్రామిస్‌లే, తను నాతో చేసిన చాటింగ్సే, మేమిద్దరం కలిసి మాట్లాడుకున్న మెమరీసే నన్నింకా ముందుకు వెళ్ళనివ్వట్లేదు. అక్కడే స్ట్రక్ అయిపోయేలాగా చేస్తోంది అని ఇక్కడ ఈ పర్సన్ వేరే వాళ్ళకి చెప్తున్నారు. నైన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. కానీ మీ మెమరీస్, మీ థాట్స్ ఈ పర్సన్‌ని వాళ్ళ కెరియర్ వైపు కూడా ముందుకు వెళ్ళేలాగా చేయలేకపోతోంది. వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్‌లో కూడా వీళ్ళు కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ముందు ఏమైనా ఈ పర్సన్ బిజినెస్ కానీ, లేకపోతే ఏదైనా జాబ్ కానీ, ఏదైనా చేసేవాళ్ళైతే ఇప్పుడు దాని మీద కూడా ఈ పర్సన్ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. సో, చూడండి, క్వీన్ ఆఫ్ వ్యాన్స్. మీరంటే ఈ పర్సన్‌కి అట్రాక్షన్ ఉంది. చూడండి, ప్యాషనేటెడ్ ఎనర్జీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. వ్యాన్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. వ్యాన్స్ ఎనర్జీ ఒకటి కనిపిస్తుంది. పెంటికల్స్ ఎనర్జీ ఒకటి కనిపిస్తుంది. సో, మీ థాట్సే, మీ మెమరీసే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఏ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. తన మెమరీసే, తన థాట్సే. మీ ఫొటోస్ చూసుకుంటూ ఈ పర్సన్ ఉండిపోవడం కానీ,
మీ మెమరీస్ చూసుకుంటూ ఈ పర్సన్ ఉండిపోవడం కానీ, అది చేస్తున్నారు. మీరంటే ఇంకా ఈ పర్సన్‌కి ప్యాషన్ ఉంది. మీరంటే ఇష్టం ఉంది. కానీ చెప్పలేకపోవచ్చు. బికాస్ ఆఫ్ డ్యూ టు మీ ఇద్దరి మధ్య ఉన్న రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. అది వేరే టాపిక్ అవుతుంది. బట్ ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, వేరే దేని మీద ఈ పర్సన్ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నా కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వేరే దేని మీద కూడా కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నారు. కెరియర్ మీద కానీ, లైఫ్ మీద కానీ, ఫైనాన్సెస్ మీద కానీ ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఏ పర్సన్ స్ట్రెంగ్త్, ధైర్యం, మీరు రావడంతో ఆ పర్సన్‌లో ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే మీరు ఆ పర్సన్‌కి దూరం అయ్యారో, ఆ పర్సన్ ఉంటున్నారు కానీ ఆ ధైర్యం అయితే కోల్పోయారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ఇంకా అట్రాక్షన్ ఉంది. ప్యాషన్ ఉంది. మీ లుక్స్‌కి ఈ పర్సన్ బాగా అట్రాక్ట్ అవుతారు. ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని దాటి వేరే వాళ్ళని చూడలేకపోతున్నారు. వేరే ఏమీ కనిపించట్లేదు. ఇవన్నీ కామన్ కదా! లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోవాలి కదా! సో, ఎందుకు ఒక పర్సన్ కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉంటావు అని అడిగితే, సో, మీతో తప్ప ఆహ్, ఆ లవ్ కానీ, అండర్‌స్టాండింగ్ కానీ వేరే వాళ్ళతో అది మ్యాచ్ అవ్వట్లేదు. ఆరా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్‌గా మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, 10 ఆఫ్ స్వర్డ్స్ చాలా పెయిన్, చాలా బాధపడుతున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. చాలా బాధలో ఉన్నారు. అదే చెప్తున్నారు. నేను తనని చాలా బాధ పెట్టాను. చాలా బ్యాక్ స్టాబ్ చేశాను. చాలా మోసం చేశాను చెప్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ తనని హర్ట్ అయ్యేలాగా చేశాను. నాకు ఇంత ధైర్యం ఇచ్చినా, నాలో ఎంత కాన్ఫిడెన్స్ నింపినా, చివరికి నేను తనకి మిగిల్చింది బాధే. బాధ పెట్టేలాగా చేశాను. చాలా పెయిన్ ఇచ్చాను. మోసం చేశాను. బాధ పెట్టాను. అది చెప్తున్నాను. నా వల్ల చాలా సార్లు బాధపడ్డారు. చాలా ఎక్కువ బాధపడ్డారు. చాలా ఎక్కువ పెయిన్ తీసుకున్నారు. బిహేవియర్ వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, మేబీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. దానివల్ల మీరు చాలా బాధపడి ఉండొచ్చు. లేకపోతే థర్డ్ పార్టీ పర్సన్‌కి లైఫ్‌లో ఉండొచ్చు. దానివల్ల మీరు చాలా బాధపడి ఉండొచ్చు. మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ మిమ్మల్ని చాలా అప్సెట్ అయ్యేలాగా ఈ పర్సన్ చేశారు. ఎవ్రీ టైమ్ ఈ పర్సన్ చేంజ్ అవుతానని చెప్పి, ప్రతిసారి నేను మారతానని చెప్పి, మళ్ళీ మారకుండా తన వేలోనే తను వెళ్ళిపోయేవాళ్ళు. దానివల్ల మీరు చాలా బాధపడ్డారు.
అది చెప్తున్నారు. హెరోఫెంట్. సో మీరు ఒక మంచి గైడ్, మీరు ఒక మంచి మెంటర్. సో లైక్ ఏది మంచి ఏది చెడు అనేది మీకు బాగా తెలుసు. మీకు ప్రతి విషయం పట్ల మీకు చాలా నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. ఎవ్రీ అందరికీ మీరు సజెషన్స్ ఇస్తారు. కానీ ఈ పర్సన్ వల్ల అన్నీ కోల్పోయారు. మీ పవర్ అంతా కూడా ఈ పర్సన్ కోసం మీరు కోల్పోయారు. అదే ఆ పర్సన్ చెప్తున్నారు. మీతో మ్యారేజ్ చేసుకుందామని కానీ, లేకపోతే ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్‌గా రిలేషన్‌షిప్‌లో ఉండాలి అనుకున్నారు. ఈ పర్సన్‌తో మీరు చాలా లాంగ్ టర్మ్‌గా రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకున్నారు. కమిటెడ్‌గా ఉన్నారు. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు. సో అన్నోన్, ఎవరో ఒక అన్నోన్ లాగా బిహేవ్ చేయడం కానీ, అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా ఈ పర్సన్ ఏమైనా నటించడం కానీ అట్లా చేశారు. నాకేం తెలీదు అన్నట్టుగా. అదే ఈ పర్సన్ చెప్తున్నారు వేరే వాళ్ళకి. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకోని కమిట్మెంట్ ఇచ్చి బ్రేక్ చేయడం కానీ, లేకపోతే ఈ పర్సన్‌కి మీకు మ్యారేజ్ జరిగి ఉండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. తన కోసం మీరు చాలా సాక్రిఫైసెస్ చేశారు. అదే చెప్తున్నారు. త్రీ ఆఫ్ పెంటికల్స్. ఇప్పటికీ మీతో యూనియన్ అవ్వడం, మీతో కలిసి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయడం తనకి ఇష్టమే. బట్ మీరు ఆ ఛాన్స్ ఇస్తారా లేదా అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్. అందుకే అలా స్ట్రక్ అయిపోయారు. మీతో వచ్చి తన మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పలేక ఆగిపోయారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే డెఫినెట్లీ స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.